ఈరోజు సాక్షిలో నేను ఒక ఆర్టికల్ చదివాను. సూటి ప్రశ్నలకు సమాధానాలు ఉండవా అంటూ ఒక సీనియర్ జర్నలిస్ట్ ఒక ఆర్టికల్ అయితే ప్రచురించడం జరిగింది. దీంట్లో కొన్ని అనుమానాలు ఉన్నాయి. మరి ఈ అనుమానాలను కూడా నివృత్తి చేసుకోవాలి అంటే మరో సీనియర్ జర్నలిస్ట్ కూడా కావాలి కదా. గూగుల్ డేటా సెంటర్ ను జగన్మోహన్ రెడ్డి గారు స్వాగతించారు, నిజంగా ఇది ప్రజల కోసం స్వాగతించారు, దీంట్లో ప్రభుత్వం చేసింది ఏముంది అని చెప్పి ఆయన ఒక మాట అన్నట్టుగా నాకు దీని ద్వారా అర్థమవుతుంది. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఎక్కడైనా ఈ గూగుల్ ఏఐ డేటా సెంటర్ ను నేను స్వాగతిస్తున్నాను అని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు ఎక్కడన్నా? ఎక్కడైనా చెప్పాడా? ఏడుపు తప్ప. తాను తీసుకువచ్చిన ఆదాని డేటా సెంటర్కు కొనసాగింపే ఈ గూగుల్ డేటా సెంటర్ అని శాస్త్రీయంగా జగన్మోహన్ రెడ్డి గారు రుజువు చేశారు అని చెప్పి కూడా దీనిలో రాయడం జరిగింది. ఇది గూగుల్ ఏఐ డేటా సెంటర్ రెండు వేరు వేరు ప్రాజెక్టులు. దాన్ని తీసుకొచ్చి ఇందులో మెర్జీ చేయలేదు, దీన్ని తీసుకెళ్లి అందులో మెర్జీ చేయలేదు. అంటే చంద్రబాబు గారికి ఉపన్యాసాల పిచ్చుంది, ఏ ఆధారాలు లేకుండా ఒకదంపుడు ఉపన్యాసాలు ఇస్తుంటారు. ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రజల్లోకి వచ్చినా కూడాను ఆయన రుజువులు ఉంటేనే మాట్లాడతారు అన్నట్టు కూడా జగన్మోహన్ రెడ్డి చర్చిల్లో పాస్టర్లు చెప్పిన విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆదాని డేటా సెంటర్తో ఒప్పందం చేసుకొని అప్పుడు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత సీకేబుల్ కోసం సింగపూర్ ప్రభుత్వంతో మాట్లాడి దానికి సంబంధించిన లేఖలను కూడా ఆయన రిలీజ్ చేశారు అని చెప్పి కూడా. ఈ అదాని డేటా సెంటర్ని తెచ్చింది ఎవరో ఈ జర్నలిస్ట్కి కూడా తెలుసు. కానీ జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడటానికి 87,000 కోట్ల పెట్టుబడి పెడుతున్నది ఆ ఆదాని గ్రూపేనని, మొత్తం నిర్మాణం పూర్తయిన తర్వాత గూగుల్ దాన్ని లీజుకు తీసుకుంటుందని చెప్పారంట. అతను నిజంగా జర్నలిస్టు కాదో. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి హయాంలో రాజీవ్ గాంధీ సైబర్ టవర్స్ కు శంకుస్థాపన చేసిన ఫోటోను తదుపరి ప్రైవేటు సంస్థ ద్వారా ఒక భవనం కట్టించి దానికి హైటెక్ సిటీ అని పేరు పెట్టి మొత్తం నగరాన్నే తాను నిర్మించినట్టు బిల్డప్ ఇస్తున్నారు. సైబర్ టవర్స్ కి ఆయన శంకుస్థాపన. సైబర్ టవర్స్ అన్న పేరుందా? టెక్నాలజీ ఉందా? ఐటీ రెవల్యూషన్ వచ్చిందా? గూగుల్ కి ప్రపంచం మొత్తంలోనే 1.83 లక్షల మంది ఉంటే ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే అంతమంది ఎలా వస్తారు? గూగుల్లో కొట్టి చూసుకుంటే కూడా అర్థమవుతుంది. నమస్తే. ఈరోజు సాక్షిలో నేను ఒక ఆర్టికల్ చదివాను. సూటి ప్రశ్నలకు సమాధానాలు ఉండవా అంటూ ఒక సీనియర్ జర్నలిస్ట్ ఒక ఆర్టికల్ అయితే ప్రచురించడం జరిగింది. ఈ ఆర్టికల్ చదివిన తర్వాత నాకు దీంట్లో కొన్ని అనుమానాలు ఉన్నాయి. మరి ఈ అనుమానాలను కూడా నివృత్తి చేసుకోవాలి అంటే మరో సీనియర్ జర్నలిస్ట్ కూడా కావాలి కదా. ఆయనే సత్యమూర్తి గారు మన ముందున్నారు. ఆయనతో మాట్లాడి అసలు ఈ ఆర్టికల్లో నిజాలు ఎంతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, సాక్షి మీరు కూడా వాచ్ చేస్తుంటారేమో కదా. ఈరోజు ఒక ఆర్టికల్ వచ్చిందండి, సూటి ప్రశ్నలకు సమాధానాలు ఉండవా అని చెప్పి ఒక సీనియర్ జర్నలిస్ట్ అని ప్రచురించారు. ఆయన రాయడం అయితే జరిగింది. మరి ఆయన సూటి ప్రశ్నలు ఏమో కానీ ఈ ఆర్టికల్ చదివిన తర్వాత నాకే కొన్ని సూటి ప్రశ్నలు వచ్చాయండి. అవి మీ ముందు ప్రస్తావించే ప్రయత్నం చేస్తాను. మీరు వాటికి సూటిగానే సమాధానాలు చెప్తారని నేను కూడా ఆశిస్తున్నాను. అంటే నేను ఆయన అంత సూటిగా చెప్పలేను, ఆయన చాలా సీనియర్, కానీ నేను కూడా చదివాను. ఆయన సూటిగా అడిగి చాలా అడిగాడు. మీరు క్వశ్చన్ అడిగితే నేను చెప్తాను, సూటిగానే చెప్తాను. ఆయన ముందు ఏమంటున్నారంటే ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక స్పష్టమైన తేడా ఉంది అని చెప్పి ఆయన అభిప్రాయాన్ని దీంట్లో వ్యక్తం చేస్తూ, అంటే చంద్రబాబు గారేమో ఎక్కడో చోట ఉపన్యాసాలు ఇచ్చి చెయ్యని పనులు చెప్పుకుంటూ ఉంటారని అనడమే కాకుండా ఒకటి ఆయన ప్రస్తావించిన మరొక అంశం, నిజంగా ఇది చాలా విడ్డూరంగానే అనిపిస్తుంది. ఉన్న విశాఖకు గూగుల్ ఏఐ డేటా సెంటర్ వచ్చింది కదండి, దీన్ని ప్రస్తావిస్తూ ఆయన ఏం రాశారంటే గూగుల్ డేటా సెంటర్ను స్వాగతించిన తీరు జగన్మోహన్ రెడ్డి గారు ఆసక్తికరంగా ఉంది. దీనివల్ల ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి పేరు వస్తుందా రాదా అనే దానిపై నిమిత్తం లేకుండా రాష్ట్ర ప్రయోజనాలే ప్రాతిపదికగా ఆయన స్వాగతించడం విశేషం. అంటే గూగుల్ డేటా సెంటర్ను జగన్మోహన్ రెడ్డి గారు స్వాగతించారు, నిజంగా ఇది ప్రజల కోసం స్వాగతించారు, దీంట్లో ప్రభుత్వం చేసింది ఏముంది అని చెప్పి ఆయన ఒక మాట అన్నట్టుగా నాకు దీని ద్వారా అర్థమవుతుంది. సో మీరే సూటిగా సమాధానం చెప్పగలుగుతారా? ఇదేనా ఆయన వేసిన సూటి ప్రశ్న? గురువింద గింజ తన నలుపు గురించి తెలియదని ఒక సామెత ఉంటుంది. వాళ్ళ పార్టీ సోషల్ మీడియాలో ఏం ప్రచారం చేశారు, వాళ్ళ టైంలో అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఐటీ మంత్రిగా పనిచేసిన అమర్నాథ్ ఏం చెప్పాడు, అవి ఈ జర్నలిస్ట్కి తెలుసా?
అంటే చూడలేదా, లేదు కావాలని ఇగ్నోర్ చేశాడా, లేదు ప్రజల్ని తప్పుతో పట్టించడానికి ఇట్లా రాశాడా? గూగుల్ డేటా సెంటర్ మీద, ఏ డేటా సెంటర్ అనేది దాని మీద ఎంత విషం చల్లాడు. జగన్మోహన్ రెడ్డి తన ప్రెస్ కాన్ఫరెన్స్లో మొత్తం ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ అన్నా ఇతను చూశాడా, ఈ సీనియర్ జర్నలిస్టు? ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఎక్కడైనా ఈ గూగుల్ ఏఐ డేటా సెంటర్ను నేను స్వాగతిస్తున్నాను అని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు ఎక్కడన్నా? ఎక్కడైనా చెప్పాడా? ఏడుపు తప్ప. ఈ అదానీ డేటా సెంటర్ పేరు మార్చారు అని ఏడిచాడు తప్ప గూగుల్ ఏఐ డేటా సెంటర్ను నేను స్వాగతిస్తున్నాను అని ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పాడా? చెప్పినట్టు ఆ జర్నలిస్ట్కి ఏమన్నా కల వచ్చిందా? ఓకే, అదానీ కనెక్ట్స్, అదానీ డేటా సెంటర్ పేరు అదానీ కనెక్ట్స్, ఇది గూగుల్ ఏఐ డేటా సెంటర్. 2 ప్రాజెక్టులు వేరువేరు ప్రాజెక్టులు అనే విషయం ఇతనికి తెలుసా? జగన్మోహన్ రెడ్డికి తెలుసా? నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డికి తెలుసు. అతను కావాలనే ప్రజల్ని మిస్లీడ్ చేయడానికి ఈ 2 ఒకటే అని చెప్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి చెప్తే చెప్పాడు, మరి జర్నలిస్టులుగా మనం ఏం చేయాలి? అది ఏంటో అనేది తెలుసుకోవాలి కదా. జగన్మోహన్ రెడ్డి స్వాగతించాడా? ఏం స్వాగతించాడు? ఏడ్చాడు. మీరు చెప్పిన దానికి ఇక్కడ కంటిన్యూషన్గానే తాను తీసుకువచ్చిన అదానీ డేటా సెంటర్కు కొనసాగింపే ఈ గూగుల్ డేటా సెంటర్ అని శాస్త్రీయంగా జగన్మోహన్ రెడ్డి గారు రుజువు చేశారు అని చెప్పి కూడా దీనిలో రాయడం జరిగింది. ఇంకొక విషయం చెప్పమంటారా? అదానీ డేటా సెంటర్ ప్రాజెక్ట్ ఇంకా ఉన్నది, నడుస్తూనే ఉంది. ఇది గూగుల్ ఏఐ డేటా సెంటర్ 2 వేరు ప్రాజెక్టులు. దాన్ని తీసుకొచ్చి ఇందులో మెర్జీ చేయలేదు, దీన్ని తీసుకెళ్ళి అందులో మెర్జీ చేయలేదు. బేసిక్ పాయింట్ ఇది. ఈ బేసిక్ పాయింట్ కూడా తెలియకుండా అతను పెద్ద ఆర్టికల్ రాసి, అంటే జగన్మోహన్ రెడ్డి మెప్పు పొందడం కోసం ఇంత తాపత్రయపడాలా? ఇన్ని అబద్ధాలు రాయాలా? జగన్మోహన్ రెడ్డే అబద్ధాలు చెప్పడంలో మాస్టర్ అయితే ఈయన అబద్ధాలు రాయటంలో మాస్టరా? అంటే చంద్రబాబు గారికి ఉపన్యాసాల పిచ్చుంది, ఏ ఆధారాలు లేకుండా ఒకదంపుడు ఉపన్యాసాలు ఇస్తుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఒకసారి ప్రజల్లోకి వచ్చినా కూడాను ఆయన రుజువులు ఉంటేనే మాట్లాడతారు అన్నట్టు కూడా చెప్పడం జరిగింది. మీరేమంటారు? చంద్రబాబు నాయుడు ఎప్పుడు మాట్లాడినా, ఏం మాట్లాడినా ప్రజలకి అర్థమయ్యేలాగా చెప్పటానికి ప్రయత్నం చేస్తాడు. ఏ టాపిక్ మీద అయినా సరే మీరు గమనించండి, ప్రజల్ని ఎడ్యుకేట్ చేయటానికి, ప్రజల్ని చైతన్యపరచటానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తాడు. ఏ సబ్జెక్టు మీద, చిన్న సబ్జెక్టు కానీ పెద్ద సబ్జెక్టు కానీ. జగన్మోహన్ రెడ్డి మొత్తం మీరు అతను ఇచ్చే ఏ స్పీచ్ అయినా సరే మొదటి నుంచి చివరి దాకా వినండి. చెప్పిన వాక్యాన్నే పదే చెప్తూ ఉంటాడు. చర్చిల్లో పాస్టర్లు చెప్పిన విధంగా ఒకటే సెంటెన్స్ని ఇటు తిప్పి అటు తిప్పి చెప్తుంటాడు. అంతే తప్ప ఎక్కడా కూడా క్లారిటీ ఉండదు. జగన్మోహన్ రెడ్డి చెప్పే దాంట్లో ఎక్కడ క్లారిటీ ఉండదు. అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర సబ్జెక్ట్ ఉండదు. అందుకని జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే చెప్పిన సెంటెన్స్నే అటు ఇటు మార్చి చెప్తూ ఉంటాడు. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడానికి ఎప్పుడు ప్రయత్నం చేయడు. ప్రజల్ని అజ్ఞానంలో ఉంచితేనే అతని రాజకీయం నడుస్తుంది అనుకుంటాడు. చంద్రబాబు నాయుడు మీరు చూడండి, అధికారంలో ఉన్నప్పుడే కాదు మరోపక్షంలో ఉన్నప్పుడు కూడా వచ్చి ప్రతి విషయాన్ని, అంటే మెడికల్ కాలేజీలని పీపీపీ మోడల్కి అప్పగించటం విషయం దగ్గర నుంచి మద్యం కుంభకోణం ఉంది కదా, దాని వరకు కూడా ఆయన పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాడు. పీపీపీ మోడల్ని ఈ జగన్మోహన్ రెడ్డి ఎంత అన్పాపులర్ చేయాలో అంత చేశాడు. ఏ ముఖ్యమంత్రి అయినా ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన ఒక అన్పాపులర్ ఈ ప్రచారం, ఈ ప్రాపగాండాతోటి భయపడతాడు. కానీ చంద్రబాబు నాయుడు అయితే ఈ పీపీపీ మోడల్ గురించి ప్రజలకి వివరించి చెప్పాలి, వాళ్ళు ఒప్పుకుంటేనే, వాళ్ళని ఒప్పించాలి, వాళ్ళు ఒప్పుకుంటేనే దీని మీద ముందరికి వెళ్ళాలి అన్న కాన్సెప్ట్ ఆయనది. జగన్మోహన్ రెడ్డి ఏ రోజునైనా సరే అధికారంలో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అతను తీసుకున్న నిర్ణయాలు, అంటే ఒకటి అంబేద్కర్ విదేశీ విద్యని క్యాన్సిల్ చేశాడు. దానికి రీజనింగ్ ఏమైనా చెప్పాడా? మీకు ఏమైనా గుర్తుందా? లేదు. మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు ఆ మాట కూడా మాట్లాడలేదు. ఎందుకు చేయలేదో ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేశాడా? డాక్టర్ సుధాకర్ని మాస్క్ అడిగితే కొట్టి చంపారు, దాని మీద వచ్చి జరిగింది ఇది అని చెప్పాడా? సిపిఎస్ రద్దు కూడా.
సిపిఎస్ రద్దు మీద అతను సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడు, పాపం జగన్మోహన్ రెడ్డికి నాలెడ్జీ లేదండి, తెలివితేటలు లేక అట చెప్పాడు. జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు తెలివితేటలు వచ్చినాయిలేండి ముఖ్యమంత్రి అయిన తర్వాత, అందుకని సిపిఎస్ని మేము రద్దు చేయట్లేదని చెప్పాడు. అంటే ప్రతిదీ కూడా ప్రజలకి వివరించి చెప్పాలి, వాళ్ళ మన్ననలు పొందాలి అనేది చంద్రబాబు కాన్సెప్టు. ప్రజలని కన్ఫ్యూజన్లో పెట్టి వాళ్ళని భయపెట్టి వాళ్ళు క్వశ్చన్ అడగకుండా చేసి మనం చెప్పే 4 మాటలు ఇటు తిప్పి అటు తిప్పి చెబుదాం అనేది జగన్మోహన్ రెడ్డి కాన్సెప్ట్. ఏదో చెప్పాలి అని జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆదాని డేటా సెంటర్తో ఒప్పందం చేసుకొని అప్పుడు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత సీకేబుల్ కోసం సింగపూర్ ప్రభుత్వంతో మాట్లాడి దానికి సంబంధించిన లేఖలను కూడా ఆయన రిలీజ్ చేశారు అని చెప్పి కూడా ఈరోజు ఆర్టికల్లో ఉందండి. మరి దీనికి ఏమంటారు? అదానీ డేటా సెంటర్ అంటే నేను అదానీ కనెక్ట్స్ని అంటే దాన్నే ఈ జగన్మోహన్ రెడ్డి భాషలో చెప్పాలంటే అదానీ డేటా సెంటర్. ఈ అదానీ డేటా సెంటర్ని తెచ్చింది ఎవరో ఈ జర్నలిస్ట్కి కూడా తెలుసు. కానీ జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడటానికి మార్చి రాశాడు. ఎట్లా అంటే అదానీ డేటా సెంటర్ తోటి మాట్లాడి అదానీ డేటా సెంటర్కి 400 ఎకరాల భూమిని కేటాయించింది చంద్రబాబు నాయుడు 2014-19 మధ్యకాలంలో. 400 ఎకరాలు కేటాయించారు. అదానీ డేటా సెంటర్ని తీసుకొచ్చారు. అదానీ డేటా సెంటర్ ద్వారా ఇంతమందికి ఉద్యోగ కల్పన చేస్తామని అప్పుడు ప్రకటించారు. ఆ తర్వాత 2019 ఫిబ్రవరి 6వ తారీఖు 7వ తారీఖు ఏదో మనం తేదీ గుర్తులేదు కానీ ఫిబ్రవరి నెలలో చంద్రబాబు నాయుడు అదానీ డేటా సెంటర్కి శంకుస్థాపన చేశారు. ఈ విషయం తెలుసా అతనికి? మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన శంకుస్థాపన అండి? అదే చెప్తున్నా. శంకుస్థాపన అయిపోయింది. అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ప్రమాణ స్వీకారం చేసిన నెక్స్ట్ మూమెంట్లో ఏం నిర్ణయం తీసుకున్నాడు, ఏం లెటర్ రాశాడో తెలుసా? అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి మీకు 400 ఎకరాలు ఇవ్వటం కుదరదు, మీరు మొత్తం మీ ప్రోగ్రామ్ మొత్తాన్ని కూడా రీషెడ్యూల్ చేసుకోండి, డౌన్ సైజ్ చేయండి, మేము మీకు 400 ఎకరాలు ఇవ్వము అని లెటర్ రాశాడు. అంటే ఉద్యోగాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన డిమాండ్ వల్లే వాళ్ళు వెళ్ళిపోయారు అన్నట్టు, అంటే ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది అన్నట్టు పచ్చి అబద్ధం. వాళ్ళు డేటా సెంటర్కి ఎన్ని ఉద్యోగాలు ఇస్తారో కూడా వాళ్ళు అక్కడ అగ్రిమెంట్ అయ్యి ఉన్నారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంతో 2019లో. ఆ అగ్రిమెంట్లు ఎంఓయూలు అయిన తర్వాతే శంకుస్థాపన చేశారు. చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆ ప్రాజెక్టు మొత్తాన్ని డౌన్ సైజ్ చేశాడు, తగ్గించేశాడు. మొత్తం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసినప్పుడు ఆ ప్రాజెక్టు కాస్టు 70,000 కోట్ల రూపాయలు. దాన్ని జగన్మోహన్ రెడ్డి డౌన్ సైజ్ చేసి 20,000 కోట్లకు తీసుకొచ్చాడు. 25,000 కోట్లకి తీసుకొచ్చేసి ఎంప్లాయ్మెంట్ కూడా తగ్గించేశాడు. రాదు ఎంప్లాయ్మెంట్. అటువంటి ఆ జంక్చర్లో వాళ్ళు ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో మనం ఇంకా ఆపరేట్ చేయలేము అనే ఉద్దేశంతో వాళ్ళు పారిపోయారు. అదానీ కనెక్ట్స్ వాళ్ళు పారిపోతే అప్పుడు మంత్రి ఒక అతను ఉన్నాడు. అతను వెళ్ళి వాళ్ళని బతిమలాడుకొని మా పార్టీ పరువు పోతుంది, మా ప్రభుత్వం పరువు పోతుంది, మీరు ఎట్లయినా మీరు ఆపరేషన్స్ స్టార్ట్ చేయండి అంటే అప్పుడు మళ్ళీ ఇప్పుడు 2023లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశాడు. డౌన్ సైజ్ చేసి 80,000 కోట్ల రూపాయలు పెట్టుబడిని చంద్రబాబు నాయుడు తీసుకొస్తే దాన్ని చెడగొట్టి 25,000 కోట్లకి మళ్ళీ శంకుస్థాపన చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అది తెలుసా అతనికి? తెలుసుకోవాలి. ఏదన్నా నువ్వు ఆర్టికల్ రాసి నీ చేతిలో పేపర్ ఉంది కదా అని చెప్పి నీ జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో, అది జగన్మోహన్ రెడ్డి పేపరే, అది చదువుకుంటాడు పొద్దున్నే లేచి జగన్మోహన్ రెడ్డి. అది చదువుకోగానే ఆయన ముఖంలో ఆనందం తాండవిస్తుంది. నాకు కొంచెం ప్రమోషన్ ఇస్తాడు, ఉద్యోగం ఇస్తాడు, లేకపోతే జీతం ఇస్తాడు అని అనుకొని చేసే సర్కస్ తప్ప అదానీ డేటా సెంటర్ని డౌన్ సైజ్ చేసి రెండోసారి శంకుస్థాపన చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. మీరు అదానీకి అలాగే
ఈ గూగుల్ డేటా సెంటర్కి అసలు సంబంధమే లేదు అంటున్నారు. కానీ ఇక్కడ 87,000 కోట్ల పెట్టుబడి పెడుతున్నది ఆ అదానీ గ్రూపేనని, మొత్తం నిర్మాణం పూర్తయిన తర్వాత గూగుల్ దాన్ని లీజుకు తీసుకుంటుందని చెప్పారంట. అతను నిజంగా జర్నలిస్టో కాదో నాకైతే ఇప్పుడైతే డౌట్ వస్తున్నది. ఇప్పుడు మీరు అడిగిన దాంతో, అతను రాసిన దాంతో ఇప్పుడైతే డౌట్ వస్తున్నది. అదానీ డేటా సెంటర్ వేరు, గూగుల్ ఏఐ డేటా సెంటర్ వేరు. ఈ గూగుల్ ఏఐ డేటా సెంటర్లో 3 కాంపోనెంట్లు ఉంటాయి. అతనికి చెప్పండి, అతనికి తెలియదు పాపం. అతను అమాయకంగా జగన్ కళ్ళల్లో ఆనందం చూడటానికే వార్త రాశాడు. ఇందులో 3 కాంపోనెంట్లు ఉంటాయి. ఒకటి కమ్యూనికేషన్స్ పార్టు. కమ్యూనికేషన్స్ భారతీ ఎయిర్టెల్ వాళ్ళు చూస్తున్నారు. భారతీ అంటే ఆ భారతి కాదు, ఎయిర్టెల్ వాళ్ళు చూస్తున్నారు. ఇంకొకటి ఏంటి అంటే పవర్ జనరేషన్, గ్రీన్ పవర్ జనరేట్ చేసుకోవాలి. గ్రీన్ పవర్ జనరేట్ చేసుకోవటం అంటే సోలార్ పవరు, విండ్ పవర్. ఈ 2 అంటే వీటి ద్వారా మనం విద్యుత్ ఉత్పత్తి చేసుకోవాలి. ఈ గ్రీన్ పవర్లో, గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేయటంలో ప్రస్తుతం ఇండియా మొత్తంలో నెంబర్ 1 కంపెనీ అదానీ కంపెనీ, అదానీ పవర్. వాళ్ళు తప్ప ఈ గ్రీన్ ఎనర్జీని ఇంత పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసే టెక్నికల్ నోహో ఉన్న కంపెనీ వేరేది లేదు. అందుకని గూగుల్ వాళ్ళకి క్యాప్టివ్ పవర్ జనరేషన్ యూనిట్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. వాళ్ళు ఈ సూర్యకాంతితోటి, ఈ పవన వేగంతో వాళ్ళు విద్యుత్ సృష్టించుకుంటారు. ఈ కాంట్రాక్ట్ని అదానీ పవర్కి ఇచ్చారు. అంతే తప్ప ఈ డేటా సెంటర్ని మొత్తం వీళ్ళు నిర్మించేసి వాళ్ళకి అద్దెకి ఇవ్వటం, వీళ్ళకి అదేమన్నా గోడౌనా? జగన్మోహన్ రెడ్డి కంటే బుర్ర లేదు. నువ్వు రాసేవాడివి, నువ్వు జర్నలిస్ట్ అని చెప్పుకునేవాడివి, నీకన్నా ఉండాలి కదా. అయితే సార్, మొన్న గూగుల్ ఏఐ డేటా సెంటర్ వచ్చాక దీనికి సంబంధించి గూగుల్ CEO సుందర్ పిచాయ్ కూడా స్పందించడం జరిగింది. దానికి సంబంధించి ఏమంటున్నారంటే, రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఏం చేశారు అన్న దాంతో సంబంధం లేకుండా సుందర్ పిచాయ్ విశాఖ డేటా సెంటర్ విషయంలో ప్రధాని మోదీకి మాత్రమే కృతజ్ఞతలు తెలిపారు తప్ప ఎక్కడ కూడా చంద్రబాబు, లోకేష్ పేర్లు ప్రస్తావించలేదు. ఇది గమనించాల్సిన అంశం. అంటే భారత ప్రధానికి కృతజ్ఞతలు చెప్పారు అంటే అర్థం ఏంటి? భారత ప్రధానికి చెప్పాడా, చైనా ప్రెసిడెంట్కి చెప్పాడా, లేకపోతే రష్యా ప్రెసిడెంట్కి చెప్పాడా? భారత ప్రధానికి చెప్పినట్టే ఉంది సార్. భారత ప్రధానికి చెప్పటం అంటే మీకు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ పాలసీ మేకింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మీకు ఇక్కడ అంటే ఈ మొత్తం పాలసీకి రూపకల్పన చేసి ఏఐ మీద ఒక సిద్ధాంత పత్రం ఉంది కేంద్ర ప్రభుత్వం చేసింది. ఇంకొక విషయం ఏంటి అంటే, ఈ ఏఐ టెక్నాలజీని తీసుకువచ్చిన తర్వాత ఇది మన దేశంలో కాదు, ఒక 30 దేశాలు దీన్ని వాడుకుంటాయి. అంటే ఏంటి, మొత్తం గూగుల్ వాళ్ళు పెట్టుబడి తీసుకొచ్చి భారతదేశంలో పెడితే వీళ్ళకి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఇంకొక 30 దేశాల నుంచి ఆదాయం వస్తుంది. అర్థం చేసుకోండి, మీరైనా అర్థం చేసుకోండి, అతనికి ఎటు అర్థం కాదు. పెట్టుబడి పెడుతున్నది ఒక్క ఇండియాలో, కానీ గూగుల్కి ఆదాయం వచ్చేది వేరే 30 దేశాల నుంచి ఆదాయం వస్తుంది. డేటా సప్లై ద్వారా, వాళ్ళ డేటా ఉపయోగించుకోవటం ద్వారా వాళ్ళకి 30 దేశాల నుంచి ఆదాయం వస్తుంది. ఆ ఆదాయానికి సంబంధించి ట్యాక్స్ కన్సెషన్స్ అవి ఇవ్వాల్సింది చంద్రబాబు, నారా లోకేష్ కూర్చొని ఇవ్వలేరు కదా. అవి ఇవ్వాల్సింది ఎవరు? భారత ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ. వాటికి సంబంధించిన ఈ మొత్తం ఈ రిలాక్సేషన్స్ అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వమే చెయ్యాలి. కేంద్ర ప్రభుత్వం చెయ్యాలి అంటే మీకు చంద్రబాబు నాయుడు కేంద్రం వెళ్ళి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తోటి వాళ్ళతోటి మాట్లాడి, అయ్యా ఇంత $10 బిలియన్ కాదు, $15 బిలియన్ అంటే 1,33,000 కోట్ల రూపాయల పెట్టుబడి భారతదేశానికి. FDI, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, $15 బిలియన్ FDI రావటం భారతదేశంలోనే మొట్టమొదటిసారి. ఇంత పెద్ద FDI తీసుకురావటంలో కీలక పాత్ర పోషించింది చంద్రబాబు నాయుడు, నారా లోకేష్. కానీ దానికి సంబంధించిన ట్యాక్స్ ఎగ్జంప్షన్స్, ఆ ఫార్ములేషన్స్ తయారు చేయాల్సింది కేంద్ర ఆర్థిక శాఖ. మరి సుందర్ పిచాయ్ కేంద్ర ఆర్థిక శాఖకి థ్యాంక్స్ చెప్పకుండా ఎట్లా ఉంటాడు?
ఆ మాత్రం మట్టి బుర్రతో ఆలోచించినా ఇది అర్థమవుతుంది. చంద్రబాబు పేరు చెబితేనేమో ఒక ఏడుపు, చంద్రబాబు పేరు చెప్పకపోతే ఇంకొక ఏడుపు. అక్కడికి వచ్చిన తర్వాత ఆ గూగుల్ ప్రతినిధులు అందరూ వచ్చారు కదా, వాళ్ళందరూ ఏం చెప్పారు? వాళ్ళందరూ గూగుల్ ప్రతినిధి MOU కుదిరించుకునేటప్పుడు గూగుల్ ప్రతినిధులు వచ్చారు కదా, వాళ్ళందరూ ఏం చెప్పారు? చంద్రబాబు నాయుడు వల్లే మేము వస్తున్నాం అని చెప్పారు. అక్కడ ఆ స్టేజ్ మీద ఎవరున్నారు? కేంద్ర IT శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఉన్నాడు, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉన్నారు, చంద్రబాబు నాయుడు, లోకేష్ ఉన్నారు. ఆయన ఏం చెప్పాడు? చంద్రబాబు నాయుడు ఆయన విజన్ వల్లే మేము రాగలిగాము అని చెప్పాడు. అది తెలుసా? పోనీ అది చదువుకున్నాడా? అది చదువుకోవడానికి వీలు లేదు, ఎందుకంటే అవన్నీ ఇంగ్లీష్ పేపర్లలో వచ్చినాయి. మొత్తం నేషనల్ ఇంటర్నేషనల్ పేపర్స్లో దాన్ని చాలా ప్రముఖంగా వేశారు. అవన్నీ ఇంగ్లీష్లో పేపర్లు ఉంటాయి, తెలుగులో ఉండవు. అందుకని బహుశా చదువుకోలేదేమో. చంద్రబాబు నాయుడు పేరు కోసం ఏ పని చెయ్యడు, పేరు కోసం కాదు, ఆయన ఫోకస్ అంతా స్టేట్ మీద ఉంటుంది. అందుకనే 15 నెలల కాలంలో జస్ట్ 15 months డ్యూరేషన్లో రాష్ట్రానికి, అంటే జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేసిన రాష్ట్రానికి 12.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకురాగలిగాడు. ఆయన ఫోకస్ స్టేట్ మీదే ఉంటుంది కాబట్టి. ఇప్పుడు కూడా నేనే హైదరాబాద్ని డెవలప్ చేశాను అని చెప్పి చంద్రబాబు చెప్పుకుంటూ ఉంటారు కదా, దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ అలాగే రాజశేఖర్ రెడ్డి గారి వల్లే హైదరాబాద్ అభివృద్ధి చెందింది అని చెప్పి చెప్పారు అని ప్రస్తావించడం కాకుండా, ముఖ్యంగా చంద్రబాబు గారు చేసుకునే ఆ ప్రచారానికి సంబంధించి ఇక్కడ ఒకటి ప్రస్తావించడం జరిగింది సార్. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి హయాంలో రాజీవ్ గాంధీ సైబర్ టవర్స్కు శంకుస్థాపన చేసిన ఫోటోను తదుపరి ప్రైవేటు సంస్థ ద్వారా ఒక భవనం కట్టించి దానికి హైటెక్ సిటీ అని పేరు పెట్టి మొత్తం నగరాన్నే తాను నిర్మించినట్టు బిల్డప్ ఇస్తున్నారు చంద్రబాబు గారు అంటున్నారు. ఇతనికి కూడా తెలిసి ఉండాలి, ఇతను చాలా కాలం పాటు సబైడర్గా పనిచేశాడు, రిపోర్టర్గా లేడు. కాబట్టి మరి ఆనాటి విషయాలు ఇతనికి తెలిసినట్టు లేవు. మరి సీనియర్ అనే చెప్తాడు కానీ మరి అవి ఎందుకు తెలీదో నాకు అర్థం కావట్లేదు. కానీ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి శంకుస్థాపన చేసింది వేరు, చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీ కట్టింది వేరు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి దేనికి శంకుస్థాపన చేశాడు అంటే, ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు ఇండియా టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్లో చాలా వెనకబడిపోయి ఉంది కాబట్టి టెక్నాలజికల్గా ముందరికి వెళ్ళాలి అన్న ఉద్దేశంతో మొత్తం దేశంలో 8 ప్రాంతాలలో టెక్నాలజీ పార్కులు ఇచ్చాడు, శాంక్షన్ చేశాడు. రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన ఇచ్చిన టెక్నాలజీ పార్కుకి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి శంకుస్థాపన చేశాడు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి తర్వాత ఎంత కాలం గడిచింది, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి తర్వాత ఎంతమంది ముఖ్యమంత్రులు మారారు, ఆ లెక్కలు ఏమన్నా తెలుసా ఈయనకి? నేదురుమల్లి జనార్దన్ రెడ్డి శంకుస్థాపన చేసింది స్టేట్ టెక్నాలజీ పార్క్ కోసం. స్టేట్ టెక్నాలజీ పార్కుకి శంకుస్థాపన చేస్తే అతను చెప్పటం, ఆ జగన్మోహన్ రెడ్డి చెప్పటం, ఇతను రాయటం, సైబర్ టవర్స్కి ఆయన శంకుస్థాపన. సైబర్ టవర్స్ అన్న పేరుంది అప్పటికి అసలు భారతదేశంలో కంప్యూటర్లు ఉన్నాయా? వచ్చినాయా? టెక్నాలజీ ఉందా? IT రెవల్యూషన్ వచ్చిందా? ఏమాత్రం అసలు కనీసం జ్ఞానం కూడా లేనివాడు కూడా అట్ట రాయడు, అట్ట చెప్పడు. అదే లోకేష్ గారు ఈ గూగుల్ AI డేటా సెంటర్ వల్ల 1.8 లక్షల ఉద్యోగాలు వస్తాయన్నారు. కానీ ఎక్కడ ఆయన ఆధారాలు చూపించలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏది మాట్లాడినా కూడా ఆధారాలతో సహా, అంటే మా హయాంలో ఆదానితో కుదుర్చుకున్న దాంట్లో మేము ఇన్ని ఉద్యోగ కల్పన తీసుకొస్తున్నామని చెప్పి ఆధారాలతో సహా చూపించారంటున్నారు. అంటే ఆధారాలు అంటే ఏం చూపించాలి నీకు? 1.86 కాదు, 1.88. ఆధారాలు అంటే డేటా సెంటర్ ఎవరైతే అక్కడ ఏర్పాటు చేస్తున్నారో వాళ్ళతో చెప్పించాలి అని చెప్పి గుడివాడ అమర్నాథ్ అడిగారు కదా, ఎందుకు చేయలేకపోయారు? గూగుల్ వాళ్ళే చెప్పారు కదా, వాళ్ళు చెప్పిందే మేము ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తాము అని వాళ్ళు చెప్పిందే. ఎంప్లాయ్మెంటు మీకు ఇంకోటి ఏంటంటే, ఆ గుడివాడ అమర్నాథ్కి ఈ రాసిన ఈ జర్నలిస్ట్కి పెద్దగా తేడా ఏమీ లేదు. అతను ఏమంటాడు, డేటా సెంటర్ అంటే అదొక గోడౌన్ లాంటిది, ముందర ఆ గోడౌన్లో సరుకు పెట్టేసి తాళం వేసి వాచ్మెన్ ఒకడు బయట ఉంటాడని చెప్పాడు.
అతనికి ఇతనికి నాలెడ్జ్లో పెద్దగా తేడా ఏమి నాకైతే ఇక్కడ కనపట్టాలి. ఏమంటున్నారంటే ఎవరైతే లోకేష్కి సలహాదారు ఉన్నాడో ఆయన మొత్తం తప్పులు రాతలు రాస్తున్నాడు. గూగుల్కి ప్రపంచం మొత్తంలోనే 1.83 లక్షల మంది ఉంటే ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే అంతమంది ఎలా వస్తారు అన్న ప్రశ్నకి ఇప్పటి వరకు సమాధానం లేదు అంటున్నారు. దానికి సమాధానం కావాలి అంటే ఒకటి, వాళ్ళు గూగులే అందరికీ చెప్తూ ఉంటుంది కదా, గూగుల్లో కొట్టి చూసుకుంటే కూడా అర్థమవుతుంది. గూగుల్ కొట్టడం కూడా రాకపోతే నేనేం చేయలేను. ఎందుకంటే నేను ఈ మూకలందరికీ కూడా నేను కూర్చొని గూగుల్ ఎట్లా టైప్ చేయాలో నేను చెప్పలేను. గూగుల్ ఏంటి అంటే ఇది ఏఐ డేటా సెంటర్, మర్చిపోమాకండి, క్లియర్గా అర్థం చేసుకోండి. గూగుల్ వాళ్ళది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన డేటా సెంటరు. ఇది కొత్తగా పెడుతున్నారు. దీనికి సంబంధించి చాలా టెక్నాలజీ వాళ్ళు చాలామంది మనుషులు కావాల్సి వస్తారు. నీకు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మనుషులు లేకుండానే పని చేస్తుంది అనుకుంటారు. కానీ దానికి ఎంత ప్రోగ్రామింగ్ రాస్తేనే వస్తుంది. రాయకుండా ప్రోగ్రామింగ్ లేకుండా నువ్వు ఫట్ అంటే వచ్చేయదు. నువ్వు ఫట్ అంటే నువ్వు మద్యం కుంభకోణం చేయగలుగుతావు. ఎందుకంటే మొత్తం అంతా అప్పటి వరకు ఉన్న పాలసీని మార్చేసి మద్యం కుంభకోణం చేయగలుగుతావు, గనులు దోచుకోగలుగుతావు. కానీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా, దాన్ని స్టోరేజీకి సంబంధించి అదంతా ప్రోగ్రామింగ్ చేయటం మీకు ఇప్పుడు మీరు చూస్తూనే ఉంటారు. యూట్యూబ్లో అడ్వర్టైజ్మెంట్లు వస్తుంటాయి. అడ్వర్టైజ్మెంట్లు రాకుండా మీరు మా సాఫ్ట్వేర్ వాడండి అని ఎన్ని అడ్వర్టైజ్మెంట్లు ఇప్పుడు వస్తున్నాయి చూడండి. ఎందుకు వస్తున్నాయి, ఎట్లా వస్తున్నాయి, వాళ్ళు ఎట్లా చేయగలుగుతున్నారు, వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఎన్నో ఇన్నోవేషన్స్ వస్తూ ఉంటాయి. ఆ ఇన్నోవేషన్స్ రావటానికి మనుషులే పనిచేయాలి, మనుషులే ప్రోగ్రాం రాయాలి. ఇది మాత్రం అంటే ఇది కూడా లేకుండా అంటే దేవుడు డైరెక్ట్గా వర్షం కురిపించినట్టు ఈ ఏఐ డేటా సెంటర్లో డేటా కురిపిస్తాడా? ఆ డేటా స్టోరేజీ దేవుడు చేసి పెడతాడా? మనుషులే కదా చేయాల్సింది. ఇంకేం రాశాడు సరే, ఈ నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో విశాఖను రాజధాని చేస్తానని చెప్పినప్పుడేమో విశాఖ మునిగిపోతుంది అని చెప్పి ఎల్లో పత్రికలు ఏవైతే ఉంటాయో అవి ప్రచారం చేశాయి. మరి ఇప్పుడు అదే విశాఖ గూగుల్ ఏఐ డేటా సెంటర్ వస్తే మాత్రం ఘనంగా ప్రచారం చేసుకుంటున్నారు అని చెప్పి, అంటే మేము ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడేమో ఇలా రాసి ఇప్పుడు వాళ్ళు తీసుకొస్తేనేమో ఇలా రాసుకుంటున్నారు గొప్పగా అని చెప్పి కూడా అంటున్నారు. అంటే అది కూడా నిజంగా రాశాడా? ఆయన రాసిందే చదువుతున్నారా? నిజానికి గతంలో జగన్ విశాఖకు ప్రాముఖ్యత ఇస్తున్నప్పుడు ఆ నగరంపై ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా ఎన్నో దారుణమైన కథనాలు రాసింది. పాత పత్రికలు, అప్పటి వీడియోలు చూస్తే అందరికీ తెలుస్తుంది. అసలు ఆదానికి మొత్తం కొండంతా రాసిచ్చేశారని డేటా సెంటర్ ఏర్పాటు నేపథ్యంలో విషం చిమ్మింది ఎల్లో మీడియా. అంతేకాదు ఆ రోజుల్లో విశాఖ వద్ద సముద్ర మట్టం పెరుగుతుందని, చాలా ప్రమాదాలు ఉన్నాయని కూడా ఆ సందర్భంలో అబద్ధాలను సృష్టించి ప్రజలను భయపెట్టే ప్రయత్నం చేశారు. సముద్ర తీరాన భోగాపురం, మూలాపేట వరకు రోడ్డు వేయాలని సంకల్పిస్తే ఇళ్లకు నష్టం జరుగుతుందని ప్రజలను రెచ్చగొట్టే యత్నం చేశారు. ఇప్పుడు మాత్రం నీతులు చెబుతున్నారు. ఇది కూడా పచ్చి అబద్ధం. మీకు అక్కడ ఎయిర్పోర్ట్ పెట్టి ఎయిర్పోర్ట్కి రోడ్డు ఎక్కడి నుంచి చేయాలో తెలియలే ఈ జగన్మోహన్ రెడ్డికి. చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత మీకు ఈ సముద్రం ఒడ్డు నుంచి విశాఖపట్నాన్ని డిస్టర్బ్ చేయకుండా, విశాఖపట్నం నుంచి ఎవరు డిస్టర్బ్ కాకుండా మీరు రోడ్డు వేయండి భోగాపురం ఎయిర్పోర్ట్కి అని డిపిఆర్ తయారు చేయించి కేంద్రంతో ఆమోదించి పని మొదలుపెట్టిస్తున్నది చంద్రబాబు నాయుడు. మొన్న ఈ మధ్య స్వయంగా షర్మిల గారు కూడా స్పందించి అన్నారు, ఎల్లో మీడియా ఉంది సార్, ఆవిడ కూడా అనింది కదా ఆదానికి మొత్తం జగన్మోహన్ రెడ్డి రాసిచ్చేస్తున్నాడు అని చెప్పి. అంటే ఇంకా ఈ అన్నా చెల్లెళ్ళ గురించి మనకు వద్దు కానీ వాస్తవాలు మాట్లాడుకుందాం. మీకు భోగాపురం ఎయిర్పోర్ట్కి 2014 నుంచి 2019 మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు ఎంత ల్యాండ్ అలాట్ చేశాడు, తర్వాత దాన్ని జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా డౌన్ సైజ్ చేశాడు అంటే తగ్గించాడు. ఆ జర్నలిస్టు ఆ విషయం కూడా తెలుసుకోవాలి. భోగాపురం ఎయిర్పోర్ట్ని కుదించాడు, ఇంకా ఇప్పుడు దాన్ని మళ్ళీ రివైజ్ చేస్తే మళ్ళీ కేంద్రం అనుమతులు ఇవన్నీ ఉంటాయి కాబట్టి యాజ్ ఇట్ ఈజ్గా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఇక్కడ మనం ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటి అంటే విశాఖపట్నం మునిగిపోతుంది అని ఏ బుద్ధి తక్కువ విధవ కూడా ఎప్పుడు చెప్పలా. ఒక సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వచ్చినాయి. ఏమని అంటే ఎల్ నినో ఎఫెక్ట్ వల్ల
విశాఖ దగ్గర సముద్ర మట్టం పెరుగుతున్నది, క్రమక్రమంగా పెరుగుతున్నది, బీచ్ కూడా కోతకు గురవుతున్నది అని చెప్పి కొంత సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ప్రచారం జరిగిన తర్వాత అది కాదు, అది సైంటిఫిక్గా కరెక్ట్ కాదు అని చెప్పి అన్ని పేపర్లు రాసినాయి. ఇది తెలీదా? ఇది మర్చిపోయారా? ఎల్లో మీడియా రాసిందా? విశాఖపట్నం మునిగిపోతుంది అని ఎల్లో మీడియా రాస్తుందా? అసలు ఈ విశాఖపట్నం మునిగిపోతుందని ఎవడైనా రాస్తాడా? నువ్వు రాసావు అమరావతి మునిగిపోతుందని, నువ్వు చేసావు ప్రచారం అమరావతి మునిగిపోతుందని. అమరావతిలో చుక్క నీరు లేకపోయినా కానీ బంగ్లాదేశ్ ఫోటోలు వేసి నీ సాక్షి పేపర్లో రాయించావు. విశాఖపట్నంలో జలప్రళయం వచ్చినా మునగదు విశాఖపట్నం అనేది ఇప్పుడు అందరూ చెప్తున్నారు. నీకు ఏది కన్వీనియంట్గా ఉంటుందో ఆ ఆర్గ్యుమెంట్ చెప్పటం కాదు. నీ పేపర్లో ఉంది కదా, నీ పేపరే కదా. ఇంకోటి మీరు ఇంకొక క్వశ్చన్ అడగల, మర్చిపోయారు. మీరు మొత్తం వార్త మొత్తం చదివితే మీకు ఆ క్వశ్చన్ తట్టేది. అందులో ఏం రాశాడో తెలుసా? చంద్రబాబు నాయుడికిట పబ్లిసిటీ పిచ్చిట, జగన్మోహన్ రెడ్డికి తన పని తాను చేసుకుపోవటం తప్ప పబ్లిసిటీ మీద ఇంట్రెస్ట్ లేదని రాశాడు. మీరు చదవండి ఒకసారి. చంద్రబాబు నాయుడికి పబ్లిసిటీ పిచ్చి, అందుకనే సాక్షి పేపర్కి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా 600 కోట్ల రూపాయలు దోచిపెట్టుకున్నాడు అడ్వర్టైజ్మెంట్ల రూపంలో. నువ్వు ఒక చిన్న చిరు వ్యాపారులకి కరోనా టైంలో చిరు వ్యాపారులకి చిన్న సహాయం కేంద్ర ప్రభుత్వం చేస్తే, అంటే అది 1 కోటో 2 కోట్లు అంత సహాయం వాళ్ళు ఇస్తే, ఆ సహాయానికి మొత్తం సాక్షిలో ఫుల్ పేజీ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. దానికే 3 కోట్లు అయి ఉంటుంది. ఇచ్చింది 2 కోట్లు, కేవలం సాక్షి పేపర్కి ఖర్చు పెట్టింది 3 కోట్లు. అంటే స్కీమ్ కన్నా ఎక్కువ ఖర్చు పెట్టాడు అడ్వర్టైజ్మెంట్కి. అటువంటి మనుషులు వచ్చి చంద్రబాబు నాయుడికి పబ్లిసిటీ పిచ్చిట. చంద్రబాబు నాయుడికి టీవీ ఛానల్ ఉన్నది నీకా? చంద్రబాబు నాయుడికి పేపర్ ఉన్నది నీకా? ఆంధ్రజ్యోతి, ఏబిఎన్, ఈనాడు, ఈటీవీ చంద్రబాబు నాయుడు కాదు కదా. సాక్షి పేపరు, సాక్షి టీవీ అయితే ఈ జగన్మోహన్ రెడ్డివే కదా. ఎందుకు అన్ని అబద్ధాలు రాసుకుంటూ బతుకుతారు? ఇంత ఏజ్ వచ్చింది, కనీసం ఈ ఏజ్లో అన్నా కొంచెం నిజాలు చెప్పండి. ఫైనల్గా సార్, ఈ నకిలీ మద్యం కావచ్చు, అలాగే ఉద్యోగులను మోసం చేసిన అంశంలో కావచ్చు, పాయింట్ టు పాయింట్ జగన్మోహన్ రెడ్డి గారు సాక్ష్యాధారాలతో సహా అడుగుతుంటే పాయింట్ వైజ్గా ప్రభుత్వం సమాధానం చెప్పలేక డైవర్షన్ పాలిటిక్స్కు సిద్ధపడుతుంది అని చెప్పి అంటున్నారు. పాయింట్ టు పాయింటే చెప్పారు. మొత్తం గవర్నమెంటు పదే పాయింట్ టు పాయింట్ చెప్పారు. నువ్వు గూగుల్ ఏఐ డేటా సెంటర్ని నువ్వు గోడౌన్ అంటే అది గోడౌన్ కాదురా, అది డేటా సెంటర్ రా అని చెప్పారు. అది సబ్సీ కేబుల్ ద్వారా వస్తుంది అంటే నువ్వు అదాని డేటా సెంటరు, గూగుల్ ఏ డేటా సెంటరు ఒకటే అని చెప్పినప్పుడు ప్రభుత్వం క్లారిఫికేషన్ ఇచ్చింది. కాదయ్యా అది వేరు ఇది వేరు అని. ఇన్ని రకాలుగా చెప్తున్నా 15 బిలియన్ డాలర్స్ ఎఫ్డిఐ నేరుగా ఇండియాకి వచ్చిందని మొత్తం అందరూ భారతదేశంలో ఉన్న ప్రజలందరూ సంతోషపడుతుంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఈ ఆర్టికల్ రాసిన జర్నలిస్టు తప్ప వీళ్ళిద్దరూ మాత్రం ఏడుస్తున్నారు. మిగిలిన జనం ఇండియాలో ఉన్న వాళ్ళందరూ సంతోషపడుతున్నారు ఇంత పెద్ద మొత్తంలో ఎఫ్డిఐ వచ్చినందుకు. ఎప్పుడైనా సరే ప్రభుత్వం రిజైండర్ ఇస్తే, లేదు ప్రభుత్వ వర్గాలు మీకు కావలసిన సమాచారాన్ని ఇస్తే మీరు ఎప్పుడన్నా దాన్ని పరిగణలోకి తీసుకున్నారా? మీరు ఎప్పుడన్నా దాన్ని మీ పేపర్లో ప్రచురించారా? విషం చిమ్మటం, అబద్ధాలు చెప్పటం, అసత్యాలు ప్రచారం చేసుకోవటం తప్ప మీకు వేరే ఉద్దేశం ఏదైనా ఉందా? మీకు ఏమీ లేదు. మీకు కావాల్సిందల్లా డబ్బులు డబ్బులు డబ్బులు. ఆ డబ్బులు సంపాదించడానికి మీకు అధికారం కావాలి. అధికారాన్ని ఉపయోగించుకొని మీరు డబ్బులు సంపాదించుకోవాలి. ఆ యావ తప్ప ప్రభుత్వం ఇది చెబుతున్నది. దాన్ని విని ఇందులో లోపాలు ఏమన్నా ఉంటే చెప్పచ్చు. ఎప్పుడైనా సరే లోపాలు ఉంటే జర్నలిస్టులు చెప్పచ్చు. నువ్వు ప్రభుత్వం చెబుతున్నది పట్టించుకోవు. చంద్రబాబు నాయుడు కానీ నారా లోకేష్ కానీ గూగుల్ ఏఐ డేటా సెంటర్ మీద ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క 20 సార్లు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఉంటారు, ఒక 40 సార్లు మీటింగులు పెట్టి ఉంటారు, ఒక 50 సార్లు భారత ప్రభుత్వానికి లెటర్లు రాసి ఉంటారు, ఒక 60 సార్లు గూగుల్ ప్రతినిధులతో మాట్లాడుంటారు. ఇన్ని సందర్భాల్లో కూడా వాళ్ళు ఏది దొంగతనంగా దాచిపెట్టి చేయలేదే. ప్రతిసారి వాళ్ళు ప్రెస్ నోట్లు ఇస్తూనే ఉన్నారే, సమాచారం చెబుతూనే ఉన్నారే.
ప్రెస్ కాన్ఫరెన్సుల్లో మాట్లాడుతూనే ఉన్నారే, అవన్నీ నువ్వు చూడలేదా? నీకు స్పెసిఫిక్గా ఒక రిజైండర్ పంపించిన అది కూడా చదవే నువ్వు. ఇటువంటి మనుషులకి దీన్నే ఏమంటారు అంటే చెవిటివాడి ముందర శంఖం ఊదటం అంటారు. ఒక డెఫ్ పర్సన్ ఉంటే అతని దగ్గరికి వెళ్ళి శంఖం ఊదితే అతనికి వినపడదు కదా. అందుకని అంటే ఇదేదో ఒక ఫిజికల్ డిజబిలిటీని ఎత్తి చూపటం కాదు, నీ ప్రయత్నం వృధా అవుతున్నది అని చెప్పటానికి వాడే ఒక సామెత, చెవిటివాడి ముందు శంఖం ఊదటం అని. ఈ జగన్మోహన్ రెడ్డి, ఆ పేపర్లో ఈ వార్త రాసిన ఈ జర్నలిస్టు, వీళ్ళందరూ కూడా అటువంటి వాళ్ళు అని చెప్పటానికి నాకు ఎటువంటి మొహమాటం లేదు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.